హలో, నేను ఇంటి నుండి బయటకు వచ్చేసా. ఎక్కడమ్మా? ఇంకా రాలేదు, తొందరగా. హలో హలో హలో. ఇప్పుడే ఫోన్ స్విచ్ ఆఫ్ అవ్వాలా? ఇదేంటి ఫోన్ స్విచ్ ఆఫ్ వస్తుంది? ఇప్పుడు ఏం చేయాలబ్బా? అమ్మయ్యా. అన్నా, ఇఫ్ యూ డోంట్ మైండ్ నన్ను కొంచెం రైల్వే స్టేషన్ దాకా డ్రాప్ చేస్తారా ప్లీజ్? ఎవరు పాప నువ్వు? ప్లీజ్ అన్నా, నన్ను రైల్వే స్టేషన్ దాకా డ్రాప్ చేయన్నా. నేనేమన్నా ర్యాపిడో లాగా కనపడుతున్నానా నువ్వు అడిగిన చోటలో డ్రాప్ చేయడానికి? ఫస్ట్ బండి దిగు. అది దిగు. అందుకే దీనికి కాలు ఉన్నాయా? ఫస్ట్ చేయి చూపించు. చేయి చూపించు. ఏ హలో, ఏం చేస్తున్నావు నువ్వు? నేనేం దెయ్యాన్ని కాదు. అంటే ఎన్నిసార్లు బస్సుల్లో ట్రైన్లో జర్నీ చేసినా ఏ అమ్మాయి నా పక్కన కూర్చోలేదు. ఏదన్నా టెంపుల్కి వెళ్తే లంగావోని వేసుకుని ఏ అమ్మాయి నవ్వుతూ ఎదురు రాలేదు. ఎప్పుడన్నా పొరపాటున ఒక అమ్మాయి వచ్చి నన్ను చూసి నవ్విందనుకో, నా ప్యాంట్ జిప్ ఓపెన్ ఉందేమో చెక్ చేసుకునే రకం నేను. అలాంటిది ఈ టైంలో ఒక అమ్మాయి వచ్చి నన్ను హెల్ప్ అడుగుతుందంటే, అడుగుతున్న అమ్మాయాలే ఆత్మ అని ఆలోచిస్తున్నావా? అంటే ఆల్మోస్ట్ అంతే. ముందు నువ్వు ఆ నవ్వాపు. ఇప్పుడు నువ్వు నన్ను డ్రాప్ చేస్తున్నావా లేదా? నన్ను అలా బెదిరించే బదులు ఆ ఫోన్లో క్యాబ్ బుక్ చేసుకుని వెళ్ళొచ్చు కదండి. నేను నీతో బైక్ ఎక్కి రావడం కోసమేం రెడీ అవ్వలేదు. క్యాబ్ బుక్ చేసుకుందామంటే ఫోన్ స్విచ్ ఆఫ్ అయిపోయింది. సరిపోయింది. మీ అమ్మాయిలకి స్నాప్చాట్ స్ట్రీక్ మెయింటైన్ చేయడం వచ్చు, కానీ ఫోన్లో ఛార్జింగ్ మెయింటైన్ చేయడం మాత్రం రాదు. ఏంటి? ఏం లేదండి, మీకు తెలిసిన వాళ్ళ నెంబర్ ఏదైనా ఉంటే చెప్పండి, వాళ్ళకి ఫోన్ చేస్తాను, వాళ్ళు వచ్చి మీకు హెల్ప్ చేస్తారు. నాకు అర్థమైంది, కానీ ఇప్పటికే నాకున్న ప్రాబ్లమ్స్ చాలు. మళ్ళీ నేను కొత్త ప్రాబ్లమ్స్ తీసుకొచ్చి నా బండి మీద కూర్చోబెట్టుకోలేనండి. తప్పుకోవా? ఒక అమ్మాయిని అర్ధరాత్రి నడి రోడ్డు మీద వదిలేసి వెళ్ళిపోతున్నావు. నువ్వు అసలు ఇండియన్వేనా? అసలైన ఇండియన్ కాబట్టి నా దారి నేను చూసుకుంటాను. పోరా పో, వెళ్ళే దానిలోనే పెట్రోల్ అయిపోతుంది. అది నాకు అలవాటలే. ఆ టైర్ కూడా పంచర్ అయిపోతుంది. అంతేకాదు, లైఫ్ లాంగ్ సింగిల్ గానే మిగిలిపోతావు చూడు. ఇదే నా శాపం. వెళ్ళిపోయావు కదా, మళ్ళీ ఎందుకు వచ్చావు? అంటే వెళ్ళేదారిలో నాకే అనిపించింది, ఒక అసలు సిసలైన ఇండియన్ అయ్యుండి ఒక ఆడపిల్లను అలా నడి రోడ్డు మీద వదిలేసి వెళ్ళటం కరెక్ట్ కాదనిపించింది. అందుకే నాకెన్ని ప్రాబ్లమ్స్ ఉన్నా ఒక మానవత్వంతో కూడిన మనిషిలా ఉండాలని. ఇప్పుడు నిజం చెప్పు. అంటే నువ్వు శాపం పెట్టక ముందే నా బండిలో పెట్రోల్ అయిపోయింది. అందుకే చౌకేసుకుని ఆ పెట్రోల్ బంక్ దాకా వెళ్ళి మా ఫ్రెండ్ గారు ఇచ్చిన 100 రూపాయలతో పెట్రోల్ కొట్టించుకుని మిగిలిన 3 రూపాయలు 36 పైసలతో తిరిగి వచ్చా. ఇప్పుడు చెప్పు, నీకు ఏ హెల్ప్ కావాలో? అదేదో ముందే చెప్పి చావచ్చుగా. అంటే బైక్లో పెట్రోల్ కొట్టించుకుని నీకేమైనా ఆటో దొరికిద్దామని చూసొచ్చా. ఇప్పుడేంటి, నా హెల్ప్ నీకేమొద్దా? సరే అయితే నేను వెళ్తానా, బాయ్, హ్యాపీ జర్నీ. వీడేంటి కనీసం బ్రతిమాలకుండా వెళ్ళిపోతున్నాడు. అమ్మో, ఇప్పుడు గొలిపోతే కష్టం. హే ఆగు, నేను వస్తున్నా. నువ్వేం జాబ్ చేస్తున్నావో తెలుసుకోవచ్చా? జాబ్ ఏం లేదు, ప్రజెంట్ జాబ్ సెర్చింగ్. ఏంటి అర్ధరాత్రి రోడ్ల మీద? హే జస్ట్ కిడింగ్, నువ్వు సరిగ్గా డ్రైవ్ చేయి. ఇవే తగ్గించుకుంటే మంచిది. నీతో ఇలా రావడం కన్నా ఒక్కదాన్ని రోడ్ మీద నడుచుకుంటూ రావడం బెటర్ ఏమో. మరి రావాల్సిందే. ఎందుకు మరి ఇలా సైలెంట్గా ఉండకపోతే ఏదో ఒకటి మాట్లాడొచ్చు కదా. ఏం మాట్లాడాలి? నిన్నే ఏదో ఒకటి మాట్లాడు బాబు. ఆ డ్రెస్ ఏంటి?
ఏదైనా ఫంక్షన్కి వెళ్ళి వస్తున్నావా? అవును, ఎంగేజ్మెంట్. ఎవరిది? మీ ఫ్రెండ్దా? కాదు, నాదే. పెళ్ళి నచ్చక ఇంట్లో నుండి పారిపోయి వచ్చేసాను. ఏమైంది? నేనేదో మీకు హెల్ప్ చేద్దాం అనుకుంటే మీరేమో ఇంట్లో నుంచి లేచిపోయిచ్చానని అంత కూల్గా చెప్తారండి. ఆ పెళ్ళి ఇష్టం లేదు, సో పారిపోయి వచ్చేసాను. నేను ముందే అనుకున్నాను ఇదేదో ప్రాబ్లం అయ్యేటట్టుందని. నువ్వు ఇలానే ఉన్నావు అనుకో, నిజంగానే ప్రాబ్లం ఇరుక్కుంటా. ఏంటి? నేను ఇంట్లో లేనని తెలిస్తే మా వాళ్ళ కోసం వెతకడం స్టార్ట్ చేస్తారు. ఇలా నీతో కనిపిస్తే వాళ్ళకి నిన్ను అప్పు చెప్పేసి జరిగిందంతా చెప్పి నా 2 చేతులు జేబులో పెట్టుకుని వెళ్ళిపోతా. నువ్వు అలా చేసావనుకో, నువ్వు నాకు మాయమాటలు చెప్పి నన్ను లేపుకోవడానికి ట్రై చేసావని నేను చెప్తానన్నమాట. అప్పుడు నీ 2 జేబుల్లో చేతులు పెట్టుకోవడానికి నీ చేతులు ఉండవు, మాక్సిమం తల కూడా ఉండకపోవచ్చు. ఇట్ డిపెండ్స్ అపాన్ మై పర్ఫార్మెన్స్, యునో. సో కుదిరినంత ఫాస్ట్గా నన్ను రైల్వే స్టేషన్లో దింపేసి నీ దారి నువ్వు వెళ్ళిపో. ఆ తర్వాత నువ్వెవరో నేనెవరో. సరే మేడం. టైర్ పంచర్ అండి. రైల్వే స్టేషన్ వచ్చేసిందా? ఓ గాడ్. ఆ గాడ్ కూడా నిద్రపోతుంటాడు ఇప్పుడు. అయినా ఏం పని ఇక్కడ ఎందుకు ఆపావు? రామచంద్ర ప్రభు. భయమేస్తుందా? నీ ఫోన్ ఇవ్వు, హనుమాన్ చాలీసా పెడతా. ఫస్ట్ బండి దిగు. చీకటి కాదు భయం వేసేది, నిన్ను చూస్తే భయం వేస్తుంది. చూడు టైర్ పంచర్ అయింది. పెట్టావు ఒక పెద్ద శాపం. అది నేను కావాలని అనలేదు. అమ్మా తల్లి, నీకు దండం. నీ దారి నువ్వు వెళ్ళు. పెద్ద దరిద్ర దేవతలా ఉన్నావు నువ్వు. మంచి పెద్ద దరిద్ర దేవతలా ఉన్నావు నువ్వు. నీ దారి నువ్వు వెళ్ళు. అమ్మా తల్లి, నీకు దండం. సారీ, ఏదో కోపంలో అనేశాను. ఐఎమ్ ఎక్స్ట్రీమ్లీ సారీ. ఇంత చిన్న మాటగా ఏడుస్తారా? ఆ చిన్న మాట నేను చిన్నప్పటి నుండి వింటున్న మాట. అందరూ నన్ను అనే మాట. చివరికి పరిచయం నేను మీరు కూడా అనేసరికి అసలు ఏమైంది? ఆడపిల్ల పుట్టిందంటే మహాలక్ష్మి పుట్టిందని ఆనందపడ్డం, అపురూపంగా పెంచడం, ఇవన్నీ అన్ని చోట్ల జరగవు. అయ్యో ఆడపిల్ల పుట్టిందా అని బాధపడ్డం, ఒక వయసు వచ్చాక పరువు పోయి పని ఏం చేస్తుందో అని కాపలా కాయడం, తీరా పెళ్లి వయసు వచ్చేసరికి పెళ్లి చేసి పీడ వదిలించుకుందామని చూసేవాళ్ళు కూడా ఉంటారు. అలానే నాకు కూడా జరిగింది. అయినా చిన్నప్పటి నుంచి అందరు నన్ను ఒక ప్రాబ్లంలానే చూశారు. ఇందాక నువ్వు అన్నావే దరిద్రపు దేవత అని, అలానే చూశారు. సారీ. ఇప్పటి వరకు హెల్ప్ చేసినందుకు చాలా థ్యాంక్స్. నీ నెంబర్ ఇవ్వు, నేను వెళ్ళగానే ఎంతో కొంత అమౌంట్ సెండ్ చేస్తాను. ఆటోస్ ఏం రావట్లేదు, నువ్వు కొంచెం క్యాబ్ బుక్ చేస్తావా? డోంట్ వరీ, ఆ అమౌంట్ కూడా సెండ్ చేస్తాను.
అయ్యో పర్లేదు. క్యాబ్ కూడా ఏం బుక్ అవ్వట్లేదు. మరి ఇప్పుడు ఏం చేద్దాం? దగ్గరలో ఏమైనా పంచర్ షాప్ ఉందేమో చూద్దాం. ఓ ఈ టైంలో పంచర్ షాప్లు ఏమి ఉండవు కదా. పోనీ రైల్వే స్టేషన్ 8 కిలోమీటర్సే ఉంది, సరదాగా నడుచుకుంటూ వెళ్ళిపోదామా? పోనీ దిశ హెల్ప్ లైన్ కన్నా కాల్ చేయనా, వాళ్ళు వచ్చి హెల్ప్ చేస్తారు. ఓ మళ్ళీ మీ ఫ్యామిలీకి తెలుస్తుందేమో. నాకు ఆకలి వస్తుంది. నువ్వేమనుకోనంటే నా రూమీ దగ్గరలోనే, అక్కడ ఏదైనా తినేసి కొంచెంసేపు రెస్ట్ తీసుకుని ఎర్లీ మార్నింగ్ వెళ్ళిపోదు. కానీ నా మీద నమ్మకం ఉంటేనే, నమ్మకం ఉంటేనే. సరే నీ ఇష్టం, నేను వెళ్తున్నా. హే ఆగు, నేను వస్తున్నా. అవును, ఇందాక నీకేవో ప్రాబ్లమ్స్ ఉన్నాయన్నావు కదా, ఏంటవి? అందరు మిడిల్ క్లాస్ అబ్బాయిలకు ఉండే కామన్ ప్రాబ్లమ్సే. కెరీర్, గోల్స్, ఫ్యామిలీ రెస్పాన్సిబిలిటీస్. ఫ్యామిలీ కోసం గోల్స్ గాలికి వదిలేసి కెరీర్ కోసం జాబ్ వెతుక్కుంటున్నా. ఓ మరి నీ సంగతి ఏంటి? ఇక్కడ నుంచి వెళ్ళిపోయి లవర్తో పెళ్ళా? చిచి, నాకెవరు లవర్ లేడు. నేను చదువుకోవాలి, దానికోసం ఏదైనా పార్ట్ టైం జాబ్ చూసుకోవాలి. అయినా మా అమ్మాయికి పెద్దగా డ్రీమ్స్ ఏముండవు, అందరికీ ఒకటే డ్రీమ్. ఏంటది? ఏముంటుంది, లైఫ్లో ఒక్క నెలైనా ఏ అథారిటీ లేకుండా మాకు నచ్చినట్టు మేము బ్రతకడమే. నా రూమ్ వచ్చేసింది. నువ్వు వెళ్ళాక మనీ సెండ్ చేస్తానన్నావు కదా. ఫోన్ ఆఫ్ అయిపోయింది, లేదంటే సెండ్ చేసేదాన్ని. అయ్యయ్యో ఇప్పుడేమొద్దు, నువ్వు వెళ్ళాక మీ ఫ్రెండ్ నెంబర్ నుంచి పంపించు, అప్పుడు నాకు కూడా ఏ ప్రాబ్లం లేకుండా ఉంటుంది. అంటే సిగ్గు లేకుండా అడుగుతున్నాను అనుకోవద్దు, సిగ్గు లేకపోయినా ఖర్చులుంటాయి కదా. ఓకే, వెళ్ళగానే ఫ్రెండ్ నెంబర్ నుంచి సెండ్ చేసేస్తాను. నువ్వు ఒక్కడివేనా, నీతో ఎవరైనా రూమ్ షేర్ చేసుకుంటున్నారా? ఉంటారు ఇద్దరు చౌకగాళ్ళు. అదేదో రేవ్ పార్టీయా చెరువు పార్టీయా అంట, వెళ్ళారు. ఇదిగో నా దగ్గర ఉన్న వాటిలో ఇదే చిన్నది, ట్రై చేయి. వద్దులేండి, ఐఎమ్ కంఫర్టబుల్. ఆర్ యూ షూర్? యా, వెరీ షూర్. సరే అయితే నేను వెళ్ళి మెక్కడానికి ఏమైనా ప్రిపేర్ చేస్తా. ఆల్ ద బెస్ట్. ఇది వదిలితే నన్ను కూడా తినేసేటట్టుంది. సరే, చాలా థ్యాంక్స్. నాకు నిద్ర వస్తుంది, నేను పడుకుంటున్నా. ఇదే కదా బెడ్రూమ్? హలో మేడం, ఎక్కడికి? నువ్వు హాల్లో పడుకో, నేను వెళ్ళి బెడ్రూమ్లో పడుకుంటా. రూమ్కి తీసుకొచ్చి ఫుడ్ పెట్టిందే కాకుండా బెడ్రూమ్ కూడా సాక్రిఫైస్ చేయాలా? అబ్బా, ఇది మరీ బాగుందే. సచ్చాడు. మా 5 minutes. ఏంటి బయట ఎవరో పెద్ద ఆయన డోర్ కొడుతున్నారు. ఈ టైంలో ఎవరు? ఎవరు? ఈడేంటి ఏం మాట్లాడు? ఎవరు?
నాన్నగారు